ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బైపోల్ జరగబోతుంది. అవును. సో ఏంటి పరిస్థితి? ఇప్పటికే బీఆర్ఎస్ మహిళా క్యాండిడేట్ అనౌన్స్ చేసింది. అవును సార్. సో వీళ్ళు కూడా బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ మహిళా క్యాండిడేట్ ని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంటారా? అయితే వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి ఏమి చెప్పుకొని గెలవాలి అనే విషయం లేకుండా వారసత్వంగా సెంటిమెంటుతో గెలవాలనే ప్రయత్నంలో భాగంగా ఆమె పెట్టారు అనేది కొంతవరకు ఒక పక్షం. అంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది అనేది అంటున్నారు. సెంటిమెంట్ వర్కౌట్ అంటే మరి కంటోన్మెంట్ లో ఆమె గెలవలేదు కదా. సిస్టర్ గెలవలేదు. చనిపోయినా అక్కయ్య చనిపోయినా కానీ ఆమె గెలవలేకపోయింది. ఆమె ఆయుధంగా కాదు. ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు జనాలంటే రాష్ట్ర వ్యాప్తమైన రాజకీయాల విషయంలో స్టేట్ వైడ్ గా ఏ విధంగా ఉండే, గతం ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉండే, వీళ్ళకి కూడా ఒక 2 టర్ములు అవకాశం ఇచ్చేది వాళ్ళకి ఇచ్చినాం కదా అనే అభిప్రాయం అంటే కొద్దిగా మామూలుగా అవగాహన ఉన్న వాళ్ళలో ఉంది. కానీ కొంతమంది అంటే ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే 6 గ్యారెంటీలు సరిగా అమలు అవ్వట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సరిగా లేదు అని చెప్తున్నారు కదా. 6 గ్యారెంటీలు వాళ్ళు ఆర్థిక స్థితి తెలుసుకోకుండానే విపరీతంగా ఏకాఏకిన ప్రకటించడం జరిగింది. అది అయితే వాళ్ళు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తే కూడా వీలైతే లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు గత ప్రభుత్వం వాళ్ళు? అది భూములన్నీ అమ్ముకుంటూ అప్పులు తీసుకొచ్చుకుంటూ పథకాలు కొనసాగించారు కొన్ని. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళు మొదలుపెట్టారు కోకాపేట ప్రాంతంలో, ఆ ప్రాంతంలో మొత్తం మొదలుపెట్టి అమ్మకం మొదలుపెట్టారు. వీళ్ళు స్టార్ట్ చేశారు. ఆ ఆదాయంతో మెల్లమెల్లగా ఈ 4,000 పింఛన్ అనేది చేస్తే బాగుంటది అనేది జనాల అభిప్రాయం. పెన్షన్ 2,000 4,000 చేస్తామని ఒప్పుకున్నారు కదా. ఆంధ్రాలో ప్రభుత్వం రాగానే మొదలు పెట్టారు కదా, ఇక్కడ చేస్తే లేరు కదా అనేది ఒకటి ఉంది. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వేరు, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వేరు అన్నట్లు వినిపిస్తుంది ఒక మాట. ఆంధ్ర రాజకీయాలు మన రాజకీయాలకు సంబంధం లేదు. లేదు. అయితే కొన్ని పార్టీలు అదే కాపీ కొడుతున్నాయి. అక్కడ వీళ్ళు ఏ విధంగా నిరసన చెప్తూ ప్రతిపక్షం చేస్తున్నారో ఆయన ఆ విధంగా చేయడం, ఇక్కడ అధికార పార్టీ ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేయడం అనేది కోరిక జరుగుతున్నది. ఓకే, కంపారిజన్ జరుగుతున్నది. రైట్. అసలు ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి వస్తే ఇక్కడ బీఆర్ఎస్ మహిళా అభ్యర్థులు పెట్టారు. ఒకవేళ బీజేపీ కాంగ్రెస్ కూడా అదే పద్ధతిని అవలంబిస్తుంటారా, లేదంటే ఎవరైనా వేరే క్యాండిడేట్స్ కి ఇచ్చే ఛాన్స్ ఉందా? ఇస్తే ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ డిక్లేర్డ్ ఆమెకి ఇస్తారు. అవును, ఎందుకంటే వాళ్ళకు ఆమెకి ఇవ్వకుండా ఆ కుటుంబానికి కాకుండా వేరే అయితే చాలా ప్రభావం ఉండదు. ఇక ఉండదు, అదొకటి ఉంది. బీజేపీ ఏంటి పరిస్థితి? బీజేపీ పరిస్థితి థర్డ్ ప్లేసే. అంతే, మహిళకి ఇచ్చిన అంతేనా? మహిళా అభ్యర్థికి ఇచ్చిన అంతేనా? థర్డ్ ప్లేస్ సార్. ఇప్పుడు ఎంఐఎం తరఫున నవీన్ యాదవ్ అనేవాడు ఇండిపెండెంట్ గా ఒకసారి ఎంఐఎం తరఫున చేశాడు. ఆ ఆర్గనైజేషన్ తో టచ్ ఉంది. ఆ ముస్లిం ఓట్లు కూడా కొన్ని వీళ్ళకు ఉన్నాయి, బీఆర్ఎస్ కు, కొన్ని కాంగ్రెస్ కు ఉన్నాయి. ముస్లిం ఓట్లు బీజేపీ వాళ్ళు ఈ బీఆర్ఎస్ ఓటింగ్ అందులో చేరుస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా వీళ్ళకి మెజార్టీ రావచ్చు అనేది కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ లో ఎవరున్నారు మంచి బలమైన అభ్యర్థి? ఎవరి పేరు వినిపిస్తుంది? అంటే కాంగ్రెస్ అనగానే చాలా మంది పేర్లు, అంజన్ ఉన్నాడు, నవీన్ ఉన్నాడు, అలాగే ఇంకా కంజర్ల విజయలక్ష్మి అనే పేరు వినిపిస్తుంది, ఫీమేల్. ఇట్లా డిఫరెంట్ గా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. బొంతు రామ్మోహన్ అంటున్నారు, వాళ్ళ మిసెస్ అంటున్నారు, సిఎన్ రెడ్డి అంటున్నారు. అయితే మొదటగా లోకల్ ప్రాపర్ కాన్స్టిట్యున్సీలో లోపలిగా ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళకు ప్రాముఖ్యత ఉంటుందని అనుకుంటున్నారు. నవీన్ యాదవ్ యాక్టివ్ ఉన్నాడు. అయితే ఈయన వలస వచ్చిన వాళ్ళు బొంతు రామ్మోహన్ గాని, మాజీ పార్లమెంట్ సభ్యుడు కానీ వాళ్ళంతా వేరే దగ్గర ఉండి వచ్చి హడావుడి చేస్తున్నారు. అయితే వాళ్ళకు టికెట్ రావచ్చు, టికెట్ ఇచ్చినా గానీ కష్టం. నవీన్ యాదవ్ కొంచెం ప్లేస్ ఉంటుందని. ఎందుకు నవీన్ కి అంత బజ్ ఎందుకు ఉంది? అది మొదటి నుండి పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉండి ఆ విధంగా ఆర్గనైజేషన్ చేసుకుంటూ వస్తున్నాడు. బస్తీ లీడర్లు కానీ, వేరే సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ ఈ ఆర్గనైజేషన్ లో వాళ్ళ ఫాదరు శ్రీశైలం గౌడ్ గారు బీసీ ఆర్గనైజేషన్ అని ఈ విధంగా క్యాడర్ తోటి టచ్ లో ఉన్న వాళ్ళ. బట్ వాళ్ళ ఫాదర్ మీద నెగిటివ్ ఉంది, వాళ్ళంతా కొంచెం దౌర్జన్యం చేస్తారనే వార్త కూడా ఉంది కదా. అసలు అది జనరల్ టాక్ లో ఆ విధంగా అందరూ రౌడీలే. ఇక్కడ రాజకీయ నాయకులే రౌడీలు, అందరూ ఎవరు కబ్జాదారులు అందరూ రాజకీయ నాయకులు ఎదిగారు ఇప్పుడు. అందులో గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇవి చూసుకోవాలి కానీ రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా కబ్జాదారులే.
దాదాపు సో ఓవరాల్ గా ఏం చెప్తారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అన్ని పార్టీల గురించి ఒకసారి కంపేర్ చేస్తే ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కాంగ్రెస్కే ఉంటుందని. మన కేటీఆర్ చెప్తున్నాడు 10% ఇంకా బీఆర్ఎస్ ముందుందా మనమే ముందున్నాం అని చెప్తున్నాడు. అవును సార్, ఆయన కేసీఆర్ గారు పార్లమెంటు ఎన్నికలకు బయలుదేరినప్పుడు కూడా మనం 15 సీట్లు గెలుస్తున్నాము, మొత్తం అంత టాక్ అంతా మనకి అనుకూలంగా ఉన్నది అని చెప్పాడు. అవును, కేసీఆర్ గారు బయటకు వచ్చి కేసీఆర్ గారు యాక్టివ్ లేకపోవడం, వీళ్ళు ఈయన యొక్క పార్టీలో ఈయన పెరిగిపోవడం వల్ల కూడా క్యాడర్లో వాళ్ళ క్యాడర్లో కూడా అసంతృప్తి ఉంది. ఈయన కొద్దిగా ఓవర్ లుక్ ఉంటుంది, ఈయనది అది వేరే ఉంటుంది కేటీఆర్ గారిది. ఈయన ఒకవేళ కనుక అధికారంలోకి వస్తే మొత్తం విధ్వంసమీర అనే అది కూడా ఉన్నది ప్రభుత్వం. కేసీఆర్ గారు పేరు నాయకునిగా ఆయన కరెక్ట్ అది. కానీ ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వం 3 ఏళ్లలో ధైర్యంగా ఉండండి చెప్తున్నాడు సార్. 3 ఏళ్లలో వీళ్ళు పథకాలు చేయలేక కాంగ్రెస్ ఫెయిల్ అయితే మాత్రం తిరిగి వాళ్ళు వాళ్ళ స్వతహాగా రారు, కానీ బీజేపీను వాళ్ళు కలిసి ఏర్పాటు చేయవచ్చు ఛాన్స్ ఉంది అంతే. అంతేకాని వాళ్ళ స్వతహాగా బీఆర్ఎస్ మళ్ళీ దానికి పుట్టగతులు లేవు. సో ఇప్పుడు అంటే దాదాపు అన్నిటి మీద చాలా మంచి అవగాహనతో చెప్తున్నారు మీరు. సో ఈ ఓవరాల్ సినారియోలో చూసుకుంటే ఒక్కసారి కేసీఆర్ కుటుంబం నుంచి కవిత గురించి ఏం చెప్తారు? కవిత బయటికి రావడము, లేదంటే ఆమె మాట్లాడడము, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడము, లెటర్లు ఆమె రాజీనామా చేయడం, ఇవన్నీ ఎట్లా చూడొచ్చు మనం? కవిత ఏమంటారు వీళ్ళకి కొందరు డబ్బులు ఇచ్చి చేస్తారు చూడు, ఆ విధంగా కొందరిని కార్యకర్తలను పట్టుకొని మొత్తం ప్రెస్ ఎప్పటికీ ఒక వీడియోగ్రాఫర్ ఉంటాడు వెనకాల ఉంటాడు, చేస్తుంటది. ఆమెకు క్యాడర్ ఉండదు ఎక్కువ, ఆమె ఏ పార్టీకి పాల్గొనగానే క్యాడర్ ఉండదు. 31 జిల్లాల్లో కార్యకర్తలు ఉన్నారు మాకు అని చెప్తున్నారు. జాగృతి ఆర్గనైజేషన్ అప్పుడు వాళ్ళ విషయాలు ఇవన్నీ బయటపడక ముందు జాగృతికి మంచిగా ఉండే. అయితే వీళ్ళు ఒక్కొక్క వింగును పంచుకొని చేసుకుంటూ వచ్చారు ఆర్గనైజేషన్. అది ప్లాంట్ గా రాజకీయాలలో అవసరం అట్లా నెగ్గారు. కానీ ఇప్పుడు ఆమెను వాళ్ళ సొంత పార్టీ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళే అది చేస్తారు, అనగదొక్కేస్తారు అంతే. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా నేను ఇక్కడ పోటీ చేస్తా, బీసీలు 1,25,000 మంది ఉన్నారు ఇక్కడ, బీసీలు ఓటేస్తే చాలు నాకు, ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో కేవలం 26,000 ఓట్లే ఉన్నాయి, ఆ ఓటు ఎగిపోయినా పర్లేదు నాకు, బీసీలు ఇస్తే చాలు అంటున్నాడు. బీసీది నేను బీసీ సార్. బీసీ ఆర్గనైజేషన్ స్వతహాగా చేసే వాళ్ళు అయితే బాగుంటది. ఇప్పుడు ఆ కృష్ణయ్య గారు పోయి బీజేపీ తోటి, అవును బీజేపీలో వీళ్ళందరూ కలిసి ఒకే వేదికపైకి రావాలన్నప్పుడు ఈయన ఉద్దేశం మంచిదే. మంచిదైనప్పుడు నువ్వు అది లాంచ్ చేసినప్పుడు వివిధ రకాల నాయకులందరినీ పిలవాలి కదా. నీ పార్టీలో చేరరా కాదు, నువ్వు పార్టీ ప్రకటించినప్పుడు కనీసం వేరే పార్టీలో ఉన్న నాయకులను కానీ, లేకుంటే బీసీ ఆర్గనైజేషన్ లో 20-30 సంవత్సరాల నుండి ఉన్న పేరుగన్న నాయకులందరినీ పిలిచి వాళ్ళ వేదిక మీద కూర్చోబెట్టి అనౌన్స్ చేసి ప్రకటిస్తే బాగుండేది. అంటే వారు చేరాలని ఏం లేదు, ఆ విధంగా చేస్తే బాగుండేది. కానీ ఇది ఒంటెత్తు పోగడగా ఈయన గుర్తింపుకే ప్రారంభించుడు అనేటట్టుగా వచ్చేసరికి ఈయన జూనియర్ గా చూస్తున్నారు. బీసీ నాయకులు అనేటువంటి సీనియర్ ఉన్నారు. ఇంకా ఆర్ కృష్ణ లాంటి వ్యక్తులు, అందులో మధుసూదనాచారి గారు. అయితే ఆయన ఈ మధ్యలో మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు పాపం ఆయన ఏం మాట్లాడలేదు, బానిస లెక్క. ఇప్పుడు ఈ మధ్యలో బయట బీసీ నినాదం ఎప్పుడైతే వచ్చిందో బాగా మూవ్మెంట్, ఇప్పుడు ఆయన చారి గారు పాల్గొంటూ యాక్టివ్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మల్లన్న ఉన్నాడు జూబ్లీ హిల్స్, మల్లన్నకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? కానీ మల్లన్న కూడా పోటీ చేస్తే ఓట్లు చీలే ఛాన్స్ ఉంది కదా మరి. కనీసం 5-10 ఓట్లు పడకుండా ఉంటాయంట. మల్లన్న పోటీ చేయడం అంటేనే అది బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఉంది అన్నమాట. ఎవరికో అమ్ముడు పోయి చీల్చే కథ చేసిన దానికి ఇంటికే వస్తుంది అంతే అంటారా? అంతే. మొదలు స్థానిక సంస్థలలో గెలుస్తామన్నాడు, అక్కడ చూసుకొని ఇప్పుడు దగ్గర ఉన్నాయి కదా వాటిని చూసుకుంటే అయిపోతుంది. ఎమ్మెల్యే పదవులు ఆ పదవులు తర్వాత, అది ఇప్పుడు ఉన్న పదవి నేను వదిలిపెడుతుంది, అది అవసరం లేదు, నాకద్దు, నాకు లెక్క కాదు, అది కాదు అని పదవుల కోసం రిజర్వేషన్లు కావాలి అని అనుకుంటూ రోజు బోర్డు మీద లెక్కలు తీసుకుంటూ చూపెట్టుకుంటూ నేను వట్టిగా ఇట్లా విడిచిపెడతా ఉష్ అంటే నేను త్యాగం చేస్తా, ఇప్పుడు ఆశీస్ రాసిచ్చిన నీ ఆశీస్ రాసిచ్చినప్పుడు మళ్ళీ పోటీ చేయడం త్యాగమే కదా.